మైక్ మ్యాక్స్. ఇవాళ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ వచ్చేసింది. సో లెట్స్ బిగిన్ ద షో. ఉంటే ఫుల్లు లేదంటే నిల్లు అన్నట్టు అయిపోయింది తెలుగు సినిమాల పరిస్థితి. గత వారం చూసుకుంటే చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేదు. కానీ వచ్చే వారం ఒకేసారి ఒకే రోజు 5 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ఫ్రైడే వచ్చిందంటే థియేటర్స్ అన్ని కొత్త సినిమా పోస్టర్లతో కలకలలాడుతుంటాయి. దసరా తర్వాత వారం పూర్తిగా డ్రైగా మారింది. ఎవ్వరూ ఆకట్టుకోలేదు. ఇక నవంబర్ 3 మాత్రం క్రేజీ సినిమాలున్నాయి. అందులో కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తున్న సినిమా పొలిమేరా 2. ఆల్రెడీ పొలిమేరా ఓటీటీలో వచ్చినా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సీక్వెల్ కు సరిగ్గా సరిపోయే ఎండ్ ఇచ్చారు ఫస్ట్ పార్ట్ లో. అందుకే చాలా మంది ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూశారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనేలా ఉంది ట్రైలర్. ప్రమోషన్స్ కూడా అగ్రెసివ్ గానే చేస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో పాటు ఈసారి థ్రిల్లర్ గాను కనిపిస్తోంది. పైగా దీనికి కొనసాగింపు ఉంటుందట. అందుకే పొలిమేరా 2 కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న సినిమా కీడా కోలా. తరుణ్ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడం, అతని గత సినిమా ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కీడా కోలాకు పాజిటివ్ టాక్ ఉంది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. గత 2 సినిమాలకు భిన్నమైన కంటెంట్ కనిపిస్తోంది. స్టార్ కాస్ట్ లో బ్రహ్మానందం తప్ప మరో అట్రాక్షన్ పెద్దగా లేదు. అయినా తరుణ్ భాస్కర్ వల్ల ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయంటున్నారు. పలాస 1979 తో నటుడుగా బాగా ఆకట్టుకున్నాడు రక్షిత్. తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా తను వైవిధ్యమైన కథలే ఎంచుకుంటాడు. ఆ క్రమంలో నవంబర్ 3న నరకాసుర అనే సినిమాతో రాబోతున్నాడు. సెబాస్టియన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురించి ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుండడం విశేషం. ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కంటెంట్ తో ఈ మూవీ రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గాను, మేకింగ్ మెస్మరైజింగ్ గాను కనిపించడంతో పాటు అసలు కథ ఏంటి అనేది అస్సలు రివీల్ చేయకుండానే సూపర్ అనిపించుకుంది టీమ్. ఈ మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతా కొత్త వాళ్లతో ఆనంది హీరోయిన్ గా నటించిన విధి అనే తెలుగు సినిమా కూడా నవంబర్ 3నే విడుదల కాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. కానీ ప్రమోషన్స్ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఒక పెన్ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్ లో ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు. ఇక దసరా బరిలోనే నిలిచిన కన్నడ సినిమా గోస్ట్. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో దసరా బరి నుంచి తప్పుకుంది. కన్నడలో విడుదలైంది. శివన్న ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ కంటెంట్ వీక్ అనే రివ్యూస్ తో తర్వాత ఆ జోష్ కనిపించలేదు. పండుగ సీజన్ ను కూడా పెద్దగా వాడుకోలేకపోయారు అనే టాక్ ఉంది. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ మొత్తంగా ఒకే రోజు 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ 5గురిలో అసలైన విజేత ఎవరనేది రిలీజ్ తర్వాత మరోసారి చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆ దూకుడు వెనక ఒక సీక్రెట్ ప్లానింగ్ ఉందంట. ఆ ప్లానింగ్ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ అందరూ సర్ప్రైజ్ అయిపోతారంట. మరి ఆ దూకుడు ఏంటో తెలుసా? ఒక సినిమాతో వచ్చిన భారీ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ కథలు ఎంచుకోవడం అంత సులువు కాదు. ఎంచుకున్న తర్వాత ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. అందుకే లేట్ గా మొదలు పెట్టినా ఏమాత్రం లేట్ చేయకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవరా పార్ట్ 1 చిత్రీకరణ వేగం చూస్తే ఎన్టీఆర్ ఎంత ఫోకస్డ్ గా ఉన్నాడో అర్థమవుతుంది. మరి ఇంత వేగంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నారో తెలుసా? వచ్చే ఏడాది 2 సినిమాలు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే ఈ దూకుడు. ఇప్పటికే దేవరకు ఫస్ట్ పార్ట్ కు సంబంధించి మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ పార్ట్ లో కూడా ఎక్కువ శాతం యాక్షన్ సీక్వెల్సే ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ ఈ దశాబ్దంలోనే తెలుగులో చూడనంత రేంజ్ లో ఉంటుందని ఊరిస్తోంది టీమ్. కోస్టల్ కారిడార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం బాగా ఉంది. తనయుడి పాత్ర సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందట. ఇక ఇద్దరికి కూడా విలన్ గా సైఫ్ అలీ ఖానే ఉంటాడంటున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న కారణంగా కూడా అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. గోవా నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ టైం చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 చిత్రీకరణ కోసం ముంబై వెళ్తాడనే టాక్. వార్ 2 లో అతనితో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ 2 సినిమాలను కూడా 2024లోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు.
వీటిలో దేవర పార్ట్ 1 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. వార్ 2 2024 దసరా లేదా దీపావళికి విడుదల కావచ్చు అంటున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్ తర్వాత నుంచి ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా రాబోయే 2 ఏళ్లలో ఎన్టీఆర్ రేంజ్ ఎవరూ ఊహించని విధంగా మారబోతుందని చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ బ్లాక్ బస్టర్ గా నిలవాలి. 2024 సంక్రాంతి సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. కానీ ఈ ప్యాక్ లో నేను కూడా ఉన్నా నా సామిరంగా అంటూ వస్తున్నాడు నాగార్జున. రానైతే వస్తున్నాడు కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు నాగ్? సంక్రాంతి సీజన్ అంటే సమ్మర్ కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు టాలీవుడ్ మేకర్స్. సంక్రాంతికి సినిమాలు కూడా చూస్తేనే కానీ పండగ పూర్తయినట్టు కాదు అనే సంప్రదాయం తెలుగు వాళ్ళలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటికే సంక్రాంతి బరిలో హనుమాన్, గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలున్నాయి. ఇవన్నీ దాదాపు డేట్ ఫిక్స్ చేసుకునే ఉన్నాయి. అయితే ఓపెనింగ్ రోజునే సంక్రాంతికి వస్తున్నామని చెప్పాడు నాగార్జున అక్కినేని. ఆయన హీరోగా నటిస్తున్న 99వ సినిమా నా సామిరంగాను పొంగల్ బరిలోనే నిలిపబోతున్నాడు. ఈ మేరకు చాలా వేగంగా షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే 3 వంతుల చిత్రీకరణ వరకు అయిందని సమాచారం. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ గాను ఫుల్ బిజీగా ఉన్నాడు నాగార్జున. పొరింజు మరియం జోస్ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నాగ్. అయితే నాగ్ ఇమేజ్ తో పాటు మన ప్రేక్షకుల అభిరుచి మేరకు అనేక మార్పులు చేసినట్టు చెప్తున్నారు. నిజానికి 99వ సినిమాను సెలెక్ట్ చేసుకోవడానికే నాగ్ చాలా టైం తీసుకున్నాడు. ఫైనల్ గా ఈ రీమేక్ తో వస్తున్నాడు. ఈ చిత్రంతో విజయ్ బిన్నీని దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు నాగార్జున. ఇక ఈ మూవీలో నాగ్ తో పాటు అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అతనికి సంబంధించిన క్రూషియల్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందంటున్నారు. నాగ్ సరసన ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకో నాగార్జున కాస్త వెనుక ముందుగా ఆలోచిస్తున్నాడు అంటున్నారు. అసలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయనే వారు ఉన్నారు. బట్ ఈ మూవీ సంక్రాంతి బరిలో ఖచ్చితంగా ఉంటుందట. అన్నీ కుదిరితే జనవరి 15న విడుదల కావచ్చు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం అయితే భారీ పోటీలో అదే డేట్ కు విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన అతని కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. మరి అవుతుందా లేదా అనేది తర్వాత, కానీ ముందు డేట్ అనౌన్స్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అనేది ఆయన ఫ్యాన్స్ ఫీలింగ్. బ్యాక్గ్రౌండ్ లేదని నన్ను తొక్కేస్తున్నారు. ఒకవేళ నా సినిమాని చెప్పిన టైంకి రిలీజ్ చేయకపోతే ఆ సినిమా ప్రమోషన్స్కి రానని తెగ ఆవేశపడిపోయిండు విశ్వక్సేన్. మరి నిజంగానే ఆ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఆవేశం ఎప్పుడూ అనర్థాలే తెస్తుంది. ఇండస్ట్రీలో ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇది. బట్ కొందరు మాత్రం ఆవేశం వస్తే ఆపుకోలేరు. అలాంటి వారిలో విశ్వక్సేన్ కూడా ఒకడు. అసలే బ్యాక్గ్రౌండ్ లేని వారికి కష్టంగా ఉన్న ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కాస్త తగ్గి ఉండడము, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రొడక్షన్ హౌస్ నిర్ణయాలకు కట్టుబడి ఉండడము చేయాలి. అందుకు భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చెప్పిన టైంకు రిలీజ్ కాకుండా కొందరు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ ఆదివారం విశ్వక్సేన్ చేసిన ఒక పోస్ట్ కాసేపే అయినా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా డిసెంబర్ 8న రాకపోతే తను ప్రమోషన్స్ కే రాను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. బట్ ఇప్పుడు ఆ సినిమా నిజంగానే వాయిదా పడింది. డిసెంబర్ 29కి పోస్ట్ పోన్ అయింది. మరి విశ్వక్సేన్ ఇప్పుడు ఏం చేస్తాడు? చెప్పినట్టుగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడా? ఉంటే అతనికి ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. అయినా రిలీజ్ డేట్ అనేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూషన్స్ కలిసి తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి కాస్త అటు ఇటు అవుతుంది. హీరోలను బట్టి ఈ విషయాల్లో నిర్ణయాలు ఉండవు. పైగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని నిర్మించింది ఏ అప్కమింగ్ ప్రొడ్యూసరో కాదు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రామినెంట్ ప్రొడక్షన్ హౌస్. అటు డిస్ట్రిబ్యూషన్స్ లోనూ వారికి పట్టు ఉంది. అందుకే తమతో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నప్పుడు వాళ్ళు కాస్త పట్టు విడుపుగా ఉంటారు. ఇలాంటి విషయాల్లో హీరోలు అనవసరంగా ఆవేశపడితే ఆయాసం తప్ప ఇంకేం రాదు అనేది నిజం. సరే, విశ్వక్సేన్ వాదనలోనూ కొన్ని నిజాలు ఉన్నాయి. ఇక్కడ నిజాలు అబద్ధాలు కంటే కూడా పర్యాలు, సంబంధాలే ఇంపార్టెంట్. సో ఇప్పుడు తన భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడి విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడా, బండ్ల గణేష్ ఆవేశంలో 100 అంటాం సార్ అని తప్పించుకుంటాడా అనేది చూడాలి. బేబీ మూవీతో ఫేమ్ అయిన ఎస్కేఎన్ సాయి రాజేష్ కాంబినేషన్ లో మరో సినిమా స్టార్ట్ అయింది. ఈ మూవీ పోస్టర్ ను లేటెస్ట్ గా నాగ చైతన్య చేతుల మీదుగా లాంచ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే మళ్ళీ వీళ్ళు అమ్మాయిలనే టార్గెట్ చేశారా అన్నట్టుగా అంటున్నారు. మరి ఇందులో నిజమెంత, ఎందుకు?
బేబీ ఈ ఏడాది వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. యువతరంలో ఉండే కన్ఫ్యూజన్స్, స్వార్థం, నిజమైన ప్రేమ, మోసం వంటి అంశాల మేళవింపుగా వచ్చిన బేబీ ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ విజయాన్ని మేకర్స్ కూడా ఊహించలేదంటే అతిశయోక్తి కాదు. ఎస్కేఎన్ నిర్మించిన బేబీని సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీని కల్ట్ హిట్ అని చెప్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా బేబీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కలిసి మరో సినిమా చేస్తున్నారు. కాకపోతే దర్శకుడుగా కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చారు. పేరు సుమన్ పాతూరి. కథ సాయి రాజేష్ అందించాడు. నిర్మాణంలోనూ అతను భాగస్వామి. ఈ మూవీలో సంతోష్ శోభన్, యూట్యూబ్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ హారిక అలేఖ్య జంటగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. సంతోష్, హారిక లిప్ లాక్ చేసుకుంటున్న ఫోటో ఇది. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, కానీ కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడతాయి అనే క్యాప్షన్ మాత్రం ఇచ్చారు. ఈ లిప్ లాక్, ఆ క్యాప్షన్ చూస్తుంటే మరోసారి అమ్మాయిలనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. బేబీలో మిడిల్ క్లాస్ అమ్మాయిలంతా ఇంతే అనేలా ఒక జస్టిఫికేషన్ లాంటిది ఇచ్చారు. మరి ఈసారి అమ్మాయిల వ్యక్తిత్వాలను ఎలా డీగ్రేడ్ చేయబోతున్నారో కానీ, మరోవైపు ఇది అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి కథ అనేవారు లేకపోలేదు. ఎటొచ్చి ప్రేమలు, మోసాలు అనేది ఈ క్యాంపులో కామన్ గా కనిపిస్తున్న పాయింట్ లా ఉంది కదూ. మొత్తంగా బేబీ వంటి విజయం తర్వాత అదే బ్యానర్ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే ఇవాల్టి మైక్ మ్యాక్స్. రేపటి మైక్ మ్యాక్స్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.